బిగ్ బాస్ బిగ్ ఎంటర్టైన్మెంట్ అనేది చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే వీకెండ్ వచ్చిన నాగార్జున ఒక భారీ ట్విస్ట్ తో అడుగు పెట్టారు హౌస్ లో. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటనుకుంటున్నారా? హౌస్ మేట్స్ అందరినీ కూడా లేపి మీకు ఈ రోజు ఒక భారీ ట్విస్ట్ ఉండబోతుంది. అదేంటంటే ఈ వారం హౌస్ లో ఎవరి ప్రవర్తన అయితే బాగోలేదో, ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయి హౌస్ మేట్స్ ద్వారా, వాళ్ళని బిగ్ బాస్ సీజన్ 8లోనే మొదటిసారిగా జైల్లో వేయడం జరుగుతుంది నాగార్జున చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక మొదలు పెడదామా? ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే ఫస్ట్ సీత దగ్గర నుంచి మొదలు పెడదాం సార్ అని అన్నారు. అయితే సీత, చెప్పమ్మా, ఈ వారం నీకు ఎవరి ప్రవర్తన నచ్చలేదు అంటే, నాకైతే నిఖిల్ ప్రవర్తన నచ్చలేదు సార్. ఎందుకంటే కోడిగుడ్డు విషయంలో కొంచెం నాకు బయాస్ అనిపించింది. తను స్వార్థంతోనే సోనియాకి ఇచ్చేయడం అనిపించింది కాబట్టి నాకు నిఖిల్ ప్రవర్తన నచ్చలేదు కాబట్టి నిఖిల్ని జైల్లో వేస్తే బాగుంటుందని సీత ఒపీనియన్ చెప్పింది. ఇక రెండవ కంటెస్టెంట్గా ప్రేరణని అడిగితే ప్రేరణ ఎక్కువగా పృథ్వీ గురించే మాట్లాడింది. పృథ్వీ ప్రవర్తన అస్సలు బాగోదు సార్, మాట్లాడితే టాస్కుల పరంగా మీదకు వచ్చేవాడు. అందుకే జైల్లో వేస్తే తన ప్రవర్తన బాగయ్యన్నా మంచి మనిషిగా మారతాడేమంటూ జోక్ చేస్తూనే పృథ్వీ గురించే చెప్పింది. ఇక యష్మి కూడా పృథ్వీ గురించే చెప్పింది. ఇలా హౌస్లో ఒక్క సీత తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా పృథ్వీకే ఓటేశారంట జైల్లో వేయమని. అయితే చూసావా పృథ్వీ, నీకెంతమంది శత్రువులు స్టార్ట్ అయ్యారో, అంటే నీ విజయం స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకో. హౌస్లో ఎప్పుడూ బూతులు మాట్లాడకూడదు కాబట్టి మరి సోమవారం నుంచి కూడా నిన్ను జైల్లో వేస్తారని చెప్పి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8లోనే మొదటగా జైల్లో అడుగు పెడుతుంది పృథ్వీ అనే చెప్పాలి. మరి పృథ్వీని జైల్లో వేయడంపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.